వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన గెస్ట్ బాల చిత్రకారుడు, 5వ తరగతి, 9 ఏళ్ల వయసు. ఈ వయసులో పిల్లలు సరదాగా టీవీ ముందు గేమ్స్ ఆడుకుంటూ పోగోలు అంటూ అదంటూ ఆన్లైన్ గేమ్లు అంటూ చాలా బిజీగా ఉంటారు. పేరెంట్స్కి రిమోట్ కూడా దొరకదు, అంత బిజీగా ఉంటారు పిల్లల టీవీ ముందు కూర్చొని. కానీ 9 ఏళ్ల వయసులో బాబు చాలా అద్భుతంగా బొమ్మలు గీస్తున్నాడు. అసలు ఎక్సలెంట్ చిత్రాలు గీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 5th క్లాస్ ఎస్పీఆర్ స్కూల్ రికితేజ్ మనతో ఉన్నాడు. హాయ్ రికి. హాయ్. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఫైన్. ఓకే. హాయ్, నా పేరు రికితేజ్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. మొదటగా ఏ డ్రాయింగ్ చేస్తావు? ఆవుల కాపరి ఆవు. సెకండ్ అంబేద్కర్. ఫస్ట్ నువ్వు డ్రాయింగ్ చేసేటప్పుడు నిన్ను ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు గుర్తించారు? డాడీ, మా పేరెంట్స్. ఎలా ఉంది అక్కడ నుంచి నీ ప్రస్తావన? జనరల్గా ఏం చేసేవాడి, రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవాడి? టైం పాస్. ఫస్ట్ మొదట్లో టైం పాస్ చేసినావు. మరి సీరియస్గా ఎప్పుడు చేసినావు? సీరియస్ అంబేద్కర్. పర్ఫెక్ట్గా వచ్చింది అంబేద్కర్ బొమ్మ? ఎన్ని టైమ్స్కి వచ్చింది? 100 అట్లా దాటిపోయింది. అట్లా ఫైనల్గా అవుట్లుక్ పర్ఫెక్ట్గా వచ్చిందా? సో ఒక డ్రాయింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 days. ఇప్పుడు ఆర్ట్స్ బొమ్మ ఉంది కదా, ఆర్ట్స్ బొమ్మ గీయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది నీకు? 3 days, 2 days. మ్యాక్సిమం 2 days నుంచి 2 రోజుల నుంచి 3 రోజులు టైం పడుతుంది. మీ పేరెంట్స్ నుంచి ఎలా ఉంది మీకు సపోర్టు? బాగుంది. స్కూల్లో ఎలా ఉంది? స్కూల్ బాగుంది. స్కూల్లో టీచర్స్ ఏమనే వాళ్ళు, అరే నీ డ్రాయింగ్ పక్కన పెట్టి చదువుకో బాబు అనే చెప్పేవాళ్ళ? నాది కూడా వేసేవా వాళ్ళది? ఏమన్నారు దానికి? రికితేష్, అది అప్రిషియేట్ చేసిన ఎవరు ఫస్ట్ అప్రిషియేట్ చేసింది? నేను పేరెంట్స్. మొదట గుర్తించింది కూడా పేరెంట్స్ ఏనా? అంటే డీటెయిలింగ్గా చెప్పు. నేను ఫస్ట్ చార్కోల్ వేసినప్పుడు కృష్ణుడే, అప్పుడు బాగాలేదని చింపేసి అట్లా ప్రాక్టీస్, చార్కోల్ పెన్సిల్స్ ప్రాక్టీస్ అయ్యి ఇంకా వచ్చేసింది, హైపర్ రియలిస్టిక్ వచ్చేసింది డ్రాయింగ్. ఇట్లా ఇంకా రీజన్ వల్ల ఇంకా ఎక్కువ. నువ్వు డ్రాయింగ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ వాడతావు? పెన్సిల్స్ కానీ మార్కర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏం వాడతావు? చార్కోల్, యాక్రిలిక్ కలర్ పెన్స్, ఆర్టిజా కలర్స్. ఈ డ్రాయింగ్ వల్ల నీకు స్టడీ ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందా? ఏమవట్లేదు. 2 బ్యాలెన్సింగ్ చేస్తున్నావా? స్కూల్లో రిమార్క్ ఏం లేదా? ఈ డ్రాయింగ్ కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏమున్నాయి నీకు? ఏమంటే ఇష్టం? షటిల్, క్రికెట్, క్యారమ్ బోర్డ్, చాలా. ఇవి ఆడుతూ డ్రాయింగ్ చేస్తూ నీ చదువు కొనసాగిస్తున్నావు. ఓకే. మీ ఫ్రెండ్స్ నిన్ను ఏదైనా కామెంట్ చేసే వాళ్ళ, అరే మాకు నేర్పించు, ఎలా చేస్తున్నావు ఏంటి, అలాంటి ఏదైనా సందర్భాలు ఉన్నాయా? దేవుళ్ళ బొమ్మలు గీయమంట. ఏ దేవుడు బొమ్మ గీసేవాడివి? హనుమాన్. గీసావా? పర్ఫెక్ట్గా వచ్చేసిందా? ఎంత టైం పట్టింది? 5 minutes 10 minutes గీసేసాను స్కూల్లో. నేను ఫస్ట్ ఆవుల కాపరి ఆవులు వేసి రాలేదు మంచిగా, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ 3-4 times ప్రాక్టీస్ చేసిన. దూడ నోస్ మంచిగా రాలేదు. 3-4 times వేస్తూనే ఉన్నా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దాన్ని అలా వేస్తూ ప్రాక్టీస్ చాలా బొమ్మలు వేసి ఇంకా
వచ్చేసింది. ఇంకా కొత్త పెన్సిల్ కొనాలని పెన్సిల్స్ చాలా కొని వేసేసిన. అంటే డ్రాయింగ్ చేయడానికి సపరేట్గా ఉంటాయి పెన్సిల్స్? ఆ, ఈ నటరాజు ఈ అప్సర కాకుండా ఇంకా చార్కోల్, ఉమ్, ఇంకా పోర్ట్రేట్ వేయడానికి మా ఊర్లో చాలా ఇష్టం. ఉమ్, ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకా వేయాలనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. డాడీ మ్యూజియం తీసుకెళ్తుంటే అన్ని ఏ మ్యూజియం? హైదరాబాద్లో సాలార్జంగ్. సాలూరు, రాజా రవివర్మ అవన్నీ చూసిన. ఎలా అనిపించింది ఆ పెయింటింగ్ చూస్తే? బాగా అనిపిస్తుంది. నేను కూడా వేయాలనిపిస్తుంది. ఆర్టిస్ట్ దగ్గరికి పెన్సిల్ తీసుకెళ్తున్నా, అయితే అది నాకు కావాలనిపించింది. చిన్నది ఇచ్చిండు అంకుల్, అయితే అది వేసిన తర్వాత నచ్చలేదు, చింపేసిన. మళ్ళీ ఇంకోటి వేస్తూ వేస్తూ అలా ఆ పెన్సిల్ వచ్చేసింది. అట్లా చార్కోల్ డ్రాయింగ్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రకాల డ్రాయింగ్ చేయగలుగుతావు? అంటే చార్కోల్ ఇలా ఉన్నాయి కదా, ఎన్ని ఉంటాయి టైప్స్? ఎన్ని ఉంటాయి? చార్కోల్, పెయింటింగ్స్, కలర్స్ ఉంటాయి. తర్వాత ఏం చేసావు? అసలు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడివి? 2 days 3 days. హార్స్ బొమ్మకి 3 days పట్టింది. షేడింగ్ హార్స్ బొమ్మ 3 days లో కంప్లీట్ చేసేవాడివి? ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేసేవాడివి? ఎన్ని టైమ్సా? ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీస్ అయ్యింది. చేసిన తర్వాత వేసేసిన. చార్కోల్, అంబేద్కర్ బొమ్మ ఇట్లా వేస్తూ వేస్తూ టెక్నిక్స్ నేర్చుకున్నా యూట్యూబ్లో. ఇప్పుడు నీకు చిన్న వయసు కదా, నీ ఏజ్లో ఉన్న పిల్లలు, నీ క్లాస్ పిల్లలు చాలా మంది సరదాగా ఇట్లా ఆడుకుంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు, క్రికెట్ ఆడతారు, సంథింగ్ టీవీ ముందు కూర్చొని ఏదో. నీకు అలా అనిపించదా ఆటలు ఆడుకోవాలి, టీవీ ముందులో గేమ్స్ చేయాలి? క్రికెట్, టీవీ ఆన్లైన్ ఏదో ఉంటాయి కదా, పోగోలు అవి ఇవి చూడాలనిపించదా? చూస్తావా? కానీ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు కదా ఈ వయసులో, నీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళ ఇంకా చేయాలని? చెప్పు. టీచర్కి చెప్తారు, చూపిస్తారు, తెచ్చినప్పుడు ఫైల్ చేస్తా, అందరికి చూపించి నాకే అందరు అడుగుతారు. అట్లా అందరిది స్కూల్లో కూడా పోర్ట్రేట్ వేసిన, అంటే ఇక్కడ దాకా ఓకే ఓకే వేసేసిన. ప్రణవ్ అని ఉంటావు మా ఫ్రెండ్, వేసిన. అట్లా స్కూల్లో వేయడం వల్ల స్కూల్లో చాలా మంది చేసిన. ఇంకా ఈ అబ్బాయి గీసిన. అలా హెయిర్ వీడియోస్ అన్ని హెయిర్ ప్రాక్టీస్ చేసిన 3-4 times. అయితే నైట్ 11 దాకా ప్రాక్టీస్ చేసిన, 8 నుంచి అలా ప్రాక్టీస్ చేసి ఇంకా స్పెషలిస్ట్. ఇప్పుడు ఒక డ్రాయింగ్ చేస్తూ చేస్తూ ఏదైనా డౌట్ వచ్చిందనుకో, నీకు ఎవరు సజెషన్ చేస్తారు? అంటే గైడ్ ఏంటి, ఎలా దాని గురించి తెలుసుకొని దాని డ్రాయింగ్ డెవలప్ చేస్తావు? యూట్యూబ్లో అన్ని చూస్తా, స్కిల్స్ అన్ని. ఎవరు డ్రాయింగ్ చూస్తావు ఎక్కువ యూట్యూబ్లో? చాలా మంది చూస్తా. సంజు ఆర్ట్స్, ఆలీ హైదర్, చార్కోల్ స్పెషలిస్ట్. మొత్తానికి ఇప్పుడు ఒక డ్రాయింగ్ చేయడానికి ఇప్పుడు ప్రాక్టీస్ అంతా బాగా హార్డ్ వర్క్ చేసినావు కదా, ఇప్పుడు జనరల్ ఆర్ట్స్ బొమ్మ వేయడానికి ఎంత టైం పడుతుంది? ఎంత ఈజీగా షార్ట్గా చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 1 day అన్న 2 days, 1 or 2 daysలో కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది. ఓకే. నీకు ఇష్టమైన ఆర్టిస్టుల పేర్లు చెప్తావా? ఏమన్నా ఐడియా ఉందా? చెప్పు. ఆల్బర్ట్ డ్యూరర్, రాజా రవివర్మ, ఆలీ హైదర్, వెరీ గుడ్, సంజు ఆర్ట్స్, కీర్తి ప్రత్యూష, తెలుగు అమ్మాయి. చాలా ఉన్నాయి, చూస్తుంటా పేర్లు గుర్తు. వీళ్ళందరూ ఇన్స్పైర్ నీకు? వీళ్ళందరూ ఇన్స్పైర్ అంటే ఎవరు, అంటే వాళ్ళలాగా అవ్వాలని ఒక చెప్పు దాని గురించి. ఎట్లా చేస్తావు, ఎట్లా ఎదుగుతావు, వాళ్ళ వరకు ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నావు? ప్రాక్టీస్, రోజు ప్రాక్టీస్ చేస్తా. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఆర్టిస్ట్, షటిల్ ప్లేయర్, షటిల్స్, క్రికెట్. ఫ్యూచర్లో అంటే ఈ మూడిటిని సమానంగా టైం ఇస్తావా, లేకపోతే దావి వేరే దీనికి సపరేట్గా కేవలం ఈ అదే పెయింటింగ్ దాంట్లోనే ముందుకు రానిస్తావా? నీకు ఇష్టమైనది ఏంటి? క్రికెటా ఈ జనరల్గా పెయింటింగ్ కదా? షటిల్ స్టార్ట్ చేసిన, షటిల్ ఇష్టం, కానీ ఎక్కువ డ్రాయింగ్ వేస్తుంటా.
ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఇట్లా పెయింటింగ్ వర్క్ అని డ్రాయింగ్ నేర్పించమని ఎవరైనా అడిగారా? ఆ, అది చాలా మంది అడిగారు. ఉమ్, అలా నేర్పిస్తుంటే ఒక అతను నాలాగే కొంచెం ప్రాక్టీస్ అయింది తనకు కూడా. ఉమ్, అతను కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి పోర్ట్రేట్ వేస్తున్నాడు. ఉమ్, అతను కూడా చార్కోల్ పెన్సిల్స్ అతను కూడా తెచ్చుకొని వేస్తుంది. ఉమ్, నేను కొంచెం నేర్పించిన కొంచెం, అలా ఆయన కూడా కొంచెం వచ్చేసింది, ఆఫ్ వచ్చేసింది. ఉమ్, అలా అతను కూడా రోజు ప్రాక్టీస్ చేసింది. ఉమ్, బెంచ్ మీద స్కూల్లో ఎవరిదన్నా ఏమంటే వేస్తాడు, ఉమ్, నేను కూడా వేస్తా. ఉమ్, అందరు టీచర్ కూడా ఒకసారి డ్రాయింగ్ ఏమంటా అంటారు, ఉమ్, చాక్లెట్ ఇస్తా అంటది ఒకసారి వేస్తే. ఉమ్, అప్పుడు ఏమంటే పేపర్ వేసుకుంటా 5 minutes 10 minutes లాస్ట్ స్కూల్ అయిపోయే ముందు లాస్ట్కి ఏమంటారు అంటే ఎవరు రాదు మా క్లాస్లో ఒక్క అందరిని ఏమంటారా, స్పెషల్ గా నిన్నే ఏమంటారా? అందరినీ ఒక్కొక్కసారి నన్ను ఓకే, మీ టీచర్స్ కానీ మీ మేడమ్స్ కానీ నిన్ను ఎప్పుడైనా అప్రిషియేట్ చేసిరా ఈ మధ్య కాలంలో డ్రాయింగ్ మీద కేవలం? ఏమని అడుగుతున్నారు. ఉమ్, చాలా మంది అడిగారు కానీ క్లాస్ ఉందని ఉమ్, వద్దంటున్నారు. ఒక టీచర్ వేసినాం అంటే ఖాళీగా ఉన్నప్పుడు, శ్రీనివాస రామానుజం అయిపోయిన తర్వాత వేసినాం. ఉమ్, అట్లా మేడం షాక్ అయింది, బాగుంది, కళ్ళు బాగున్నాయి, నోస్ బాగుంది అని. నెక్స్ట్ పీరియడ్ కూడా ఇంకో టీచర్ వేయించుకుంది. అందరు షాక్ అయ్యారు, ఉమ్, అందరు గుంపు కడతారు ఉమ్, చూస్తా ఉమ్. తీసుకుంటారు. అప్పుడు ఎలా అనిపించింది ఫీలింగ్ అసలు? నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనిపించింది. ఉమ్. అప్పుడు ఏం డిసైడ్ అయినావు, మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి వర్క్ అనే ఆలోచన ఏమైనా వచ్చిందా నీకు? వర్క్ ఇంకా డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఏమన్నా వచ్చిందా ఆ టైంలో? ఇంకా షేడింగ్ వేయాలనిపిస్తుంది. ఇన్ని డ్రాయింగ్ లో నీకు ఇష్టమైన డ్రాయింగ్ ఏది? కార్స్, ఆర్ట్స్? కారు, ప్రేరింగ్ హ్యాండ్స్. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నేను ఆర్టిస్ట్ అవుదామని. ఎలా? బాగా కష్టపడాలండి. నీలాంటి ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్కి నువ్వు ఏం చెప్తావు వాళ్ళకు? అంటే జనరల్గా వాళ్ళు సరదాగా అంత టైం పాస్ చేస్తున్నారు కదా, సో అలాంటి పిల్లలకి ఫ్రెండ్స్ అనుకో, నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు జనరల్? కళ్ళు నీట్గా అంటే షేడింగ్ మంచిగా వేయాలని, అలా మంచిగా వేయాలని ఇష్టం ఉన్న వాళ్ళకి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వదిలేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తా. వెరీ గుడ్. ఇట్లా కలర్స్ వాళ్ళన్నీ తెచ్చుకుంటారు స్కూల్లో, ఇట్లా చెప్తా అన్ని. ఐస్ అట్లా వేయాలని, హెయిర్ ఎట్లా వేయాలని, ఇట్లా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు రోజు స్కూల్లో. ఇట్లా ప్రాక్టీస్ అవుతాయి వాళ్ళకు. అయితే వాళ్ళు వచ్చి నీ దగ్గర ఏదైనా డౌట్ అడిగితే డ్రాయింగ్ లో చెప్తావా, వాళ్ళకి క్లారిటీ ఇస్తావా? అలా షేడింగ్ ఎక్కువ చేస్తా, ఇట్లా వేయాలని చూపిస్తా, పక్కలు వేస్తా. వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే పక్కల చూపిస్తా, ఇట్లా చూపించి వాళ్ళకి వచ్చేటట్లు చేస్తా. అన్ని కూడా మదర్స్ డేకి డ్రాయింగ్ వేయమని అడుగుతారు. వెరీ గుడ్. ఫోటోలు పంపి చేసావా? చేస్తే కానీ అది డిమ్గా ఉంటుంది ఇమేజ్, ఓకే, అందుకే వేయను. ఇంకా క్లారిటీ ఇమేజ్ ఉంటే వేస్తా. ఇట్లా ఇంకేమేమి బొమ్మలు వేసినావు? మొత్తం నువ్వు డ్రాయింగ్ చేస్తున్నావు కదా 3rd క్లాస్ నుంచి ఇప్పటివరకు 6th క్లాస్ వరకు, ఇలాంటి డ్రాయింగ్ చేస్తావు, ఏమేమి బొమ్మలు వేసినావు ఇప్పటివరకు? ఎన్ని వేస్తుంటావు ఇప్పటివరకు? ఏమన్నా ఐడియా ఉందా? 100, 150, 100 వరకు, 150 వరకు. బాబు వేసిన దాదాపుగా 100 చిత్రాలు చేసిన బుక్ మన దగ్గర ఉంది, బాబుని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇది ఎప్పుడు వేసినావు, ఏ టైంలో వేసినావు, దీనికి ఎంత టైం పట్టింది? దీనికి 1.5 day. డ్రాయింగ్ ఏంటో తెలుసా? సరస్వతి. 1.5 day పట్టిందా? ఎన్నిసార్లు, ఎంతసేపు ప్రాక్టీస్ చేసి ఎన్నో టైంకి అవుట్పుట్ వచ్చింది? 5 hours దాకా వేసిన. అయితే చాలా కష్టపడ్డా షేడింగ్ ఇట్లా. అలా ఫస్ట్ కళ్ళు వేసిన బాగాలేదు, ఇంకో పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది బాగా వచ్చింది. ఇది చార్కోల్ పెన్సిల్. ఓకే ఓకే ఓకే, ఇది ఫైనల్ అవుట్పుట్ 2023లో వేస్తాం. ఓకే, వెరీ గుడ్. చెప్పమ్మా, ఈ శంకరుడు ఎంత టైం పట్టింది, ఏ టైంలో వేస్తావు?
ఇది చార్కోల్ డ్రాయింగ్. చార్కోల్ డ్రాయింగ్. ప్రాక్టీస్ అయిన తర్వాత ఐస్, ఇందులో చుక్క ఎట్లా వేయాలని వైట్ పెన్ ఉంటాయి, అలా వేస్తూ ఉంటాం. ఇది 1 డే పట్టింది. ఇట్లా ఇది ఓం వచ్చేసి చెప్తాం, అవుట్లైన్ వేసుకొని తర్వాత చార్కోల్ వేసేస్తున్నాం. 1 డే పట్టిందా దానికి టైం? 1 డే. ఓకే. ఇక్కడ ఫోన్లో ఇమేజ్ పెట్టుకున్నాం. ఫోన్లో ఇమేజ్ బాగుందని. ఓకే 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 ఓకే. ఇక్కడ ఏంటి? ఇది ఇందులో బాగా నచ్చిన డ్రాయింగ్ ఏంటి? జై హనుమాన్. ఎంత టైం పట్టింది? ఎలా ఏంటి అసలు ఆ బొమ్మ ఎక్కడ తీసుకున్నావు? ఫస్ట్ ఈ కాళ్ళు సగం ఉందని మంచిగా రాలేదు, బాధపడ్డా. అయితే తర్వాత గడ్డి వేసిన, అప్పుడు కాలు కనిపించలేదని గడ్డి పెట్టావు అక్కడ. ఓకే. ఇప్పుడు నీట్ గా అనిపిస్తుంది. దీనికి ఏం పెన్సిల్ వాడావు? చార్కోల్ అంటావు కదా? చార్కోల్ కాదు, లిడ్ పెన్సిల్. లిడ్ పెన్సిల్ మామూలుగా. దీనికి 1 డే. 1 డే పట్టిందా? ఓకే ఓకే ఓకే. హ్యాండ్ ఏంటి? హ్యాండ్ ప్రాక్టీస్ చేసిన. ప్రాక్టీస్ కోసం హ్యాండ్ తీసావు. చార్కోల్. ఓకే. ఐస్ వచ్చింది. కలర్లో ఇది ఎలా వైట్ కలర్ వేయాలని. స్పైడర్ మ్యాన్ ఇక్కడ? చార్కోల్. అర్జున్ రెడ్డి. ఎందుకు అర్జున్ రెడ్డిని గీయాలనిపించింది? యూట్యూబ్ బాగా అట్రాక్ట్ చేస్తాడన్నా? కీర్తి ప్రత్యూష్ అని అవునవును గీసింది. ఓకే. నేను కూడా వేయాలి అని ప్రాక్టీస్ కి వేసిన అర్జున్ రెడ్డి బొమ్మ. ఓకే, మంచిగా వచ్చింది. ఇక్కడేంటి? ఇది అమ్మ అంటే ఇది ఒక సార్ వేసింది, డాడీ వాళ్ళ ఫ్రెండ్. అయితే వేసింది, ఆయన కూడా ఆర్టిస్టే. ఓకే. నేను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి క్యాజువల్ వేసేసి చార్కోల్. ఆ సార్కి చూపించావా మరి? సార్ మీరు వేసినట్టు నేను కూడా గీసాను కదా, ఎలా వచ్చిందని చూపి ఇమేజ్ పెట్టి. ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారు మరి మీకు? సూపర్. వెరీ గుడ్. ఎవరు? మా అత్తమ్మ. ఎంత టైం పట్టింది? ఇది 1.5 డే. చూపించావా మీ అత్తయ్యకి మరి? ఎలా మరి ఫీడ్బ్యాక్ ఏముంది? చాలా బాగుంది. ఈసారి ఇంకా అద్భుతంగా రావాలంటే. వెరీ గుడ్. ఇది స్కెచ్ శివాజీ. ఇక్కడ ఏంటి? కేజీఎఫ్. ఒక పెన్సిల్ పెన్ తోనే బాగా కష్టపడ్డ డ్రాయింగ్ ఇందులో ఏది ఉంది? ఇది హనుమాన్. 250 to 430 దాకా. టైమింగ్ అది? స్టార్టింగ్ టైం 250, ఎండింగ్ టైం 430. అబ్బో. ఓ టైగర్. టైగర్ బాగా వచ్చింది కదా. ఎంత కష్టపడా? ఎన్ని అవర్స్ పెట్టింది టైం? 1 డే పడ్డాయి. 1 డే. మంచిగా వచ్చింది టైగర్, చాలా బాగా వచ్చింది. జై హనుమాన్. అఖండనా? ఏంటి అఖండ హెయిర్ ఏంటి డిఫరెంట్ గా ఉంది? డిఫరెంట్ అంటే ఫస్ట్ నచ్చలేదు, మొత్తం చార్కోల్ వేసిన. అప్పుడు కొంచెం హెయిర్ లాగా ఉండాలని రెడ్ పెన్సిల్ తో ఇట్లా. దీనికి రక్తం చుక్క. అవునవునవును, బొట్టు చుక్క. ఓకే, అట్లా రక్తం బ్లడ్ వచ్చేస్తా ఉంటది అక్కడ నుంచి. రైట్. ఇట్లా దండలు. చూసావా అఖండ మూవీ? సో మొత్తానికి అఖండ బొమ్మ బాగొచ్చింది. అయితే మొత్తానికి చాలా హార్డ్ వర్క్ చేసినావు. ఇదండి మొత్తానికి ఈయన చేసిన వర్క్. చాలా వరకు చాలా అవుట్పుట్, చాలా కష్టపడ్డాడు, చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి ఇప్పుడున్న పిల్లలు టైం పాస్, టీవీ ముందు కూర్చోవాలి, సరదాగా టీవీ చూడాలి, టైంకి ఆడుకోవాలి, టైంకి అదే. కాకపోతే మనిషి ఏదో ఒక గోల్ మీద వెళ్దాము, ఏదైనా ప్రాక్టీస్ చేద్దాం, ఏదైనా ట్రై చేద్దాం, కనీసం దాన్ని చూద్దాం, తెలుసుకుందాం, ఇలాంటి ఆలోచనలు చెయ్యరు పిల్లలు. ఇప్పటికైనా ఈ ఏజ్ 5th క్లాస్, జస్ట్ 9 years, ఇలాంటి అబ్బాయిలు సరదాగా తిరిగే
పొజిషన్ కాకుండా ఏదో ఒక కళ ఉంటుంది, ఆ కళని బయటికి తీయండి, లేదా కళ ఉన్న వాళ్ళని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మనకంటూ ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ మీదనే వెళ్ళాలి. ప్రతి అబ్బాయిలు, పిల్లలు, ముఖ్యంగా పిల్లలు ఈ జనరేషన్లో టీవీ, ఎలక్ట్రానిక్స్ దీని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ తగ్గించేసి ఏదన్నా సైంటిఫిక్గా జనరల్గా ఇలాంటి ఏదైనా వర్క్ మీద ఇంట్రెస్ట్ పెడితే, గేమ్సే కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇంకేదైనా ఇలాంటి చిత్రకళ ఏదన్నా అనుకోవచ్చు, దాంట్లో మీద ఫోకస్ చేస్తే 100% పిల్లలు సక్సెస్ అవుతారని ఈ మనకు రికితేజ్ని చూసి మనం నిజంగా అభినందించాలి. ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఒక మెసేజ్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అలాంటి పిల్లలు నిజంగా వాళ్ళు రాణించాలి, వాళ్ళు ఎదగాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదో టైంకి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నాం అనుకునే కాకుండా, వాళ్ళకి ఏదన్నా గోల్ ఉందా, గోల్కి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్తున్నాం, వాళ్ళని ఎంతవరకు మనం మోటివేషన్ చేస్తున్నాం, ఎంతవరకు వాళ్ళని సజెషన్ చేస్తున్నాం, ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళతో కొంచెం మనకున్న ఈ విజిట్ టైంలో ½ అన్ అవర్ 1 అవర్ కేటాయించి వాళ్ళకు దిక్సూచిలా వాళ్ళని ఒక ఇన్స్పైరేషన్, ఒక మనం పేరెంట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళని గైడ్ చేస్తూ పోతే 100% ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి. పిల్లలు మన చేతిలో ఉన్నారు. పిల్లలు మిస్గైడ్ అంటే రాంగ్ రూట్లో వెళ్ళడానికి ముఖ్యంగా పేరెంట్సే. ఇకనైనా పేరెంట్స్ వాళ్ళని నిజంగా అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళని గుర్తించు, ఇలాంటి నైపుణ్యం కానీ, ఇలాంటి కళ కానీ, ఇలాంటి ఏదన్నా వాళ్ళ దగ్గర ఏదో ఒకటి దాన్ని బయటికి తీసే ప్రయత్నం నిజంగా పేరెంట్స్, మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు 100% పిల్లల్ని కేర్ తీసుకోవాలని నిజంగా మీటింగ్ నుంచి నేను రికితేజ్ని ఇన్స్పైర్గా తీసుకోలే. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పిల్లలు ఇట్లా మూవ్ అవుతూ వెళ్ళిపోవాలని ఈరోజు మనం నిజంగా అప్రిషియేట్ చేస్తూ, ఆల్ ద బెస్ట్ రికితేజ్, నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. అని నువ్వు ఏదైతే డ్రీమ్, ఏదైతే గోల్ పెట్టుకున్నావో నిజంగా ఒక బెస్ట్ ఆర్టిస్ట్, నిజంగా నువ్వు సక్సెస్ కావాలి. నీకు మీ పేరెంట్స్ చాలా నీకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, ఫైనల్గా మీ ఫ్రెండ్స్కి నువ్వు ఒక చిన్న మెసేజ్ ఇవ్వు. ఫ్రెండ్స్, మీరు కూడా టీవీలు, ఫోన్లు కాకుండా మీకు ఇష్టమైన గోల్ అంటే షటిల్, క్రికెట్ ఇష్టం వచ్చింది, అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కూడా మీకు వస్తుంది, అది కూడా మీకు సాధిస్తారు. చూస్తారు కదండి, బాల చిత్రకారుడుగా మనకు చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, చర్చించుకున్నాం. సో ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళు ఎట్లా గైడ్ చేస్తున్నారు, ఎలా మోటివేషన్ చేస్తున్నారు, ఎలా మూమెంట్ తీసుకొని ఆ అబ్బాయిని ఎలా గైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎలా ఆ అబ్బాయి సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం వాళ్ళ పేరెంట్స్ కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ బాబుని ఎట్లా గైడ్ చేస్తున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఆయన ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా చిత్రాలను గీస్తూ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు, మీరు ఎలా గైడ్ చేస్తూ ఆయనకి ఎలా మీరు అలా అప్డేట్ చేస్తున్నారు చెప్పండి సార్. ముఖ్యంగా సార్, మొదటిగా మన మీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. బాబు 3rd క్లాస్ నుంచి కూడా ఈ డ్రాయింగ్ ప్రాక్టీస్లో మనకి మేము ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేని టైంలోనే ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. అది ఐడెంటిఫై చేసిన తర్వాత నేను పర్టికులర్గా సాలార్జింగ్ మ్యూజియం హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రపంచంలో ఎలాంటి ఆర్టిస్టులు ఉంటారనేది ఒకసారి పరిచయం చేసి అన్నీ చూపించిన తర్వాత బాబు ఇంకా ప్యాషనేట్గా తయారయ్యి యూట్యూబ్ని ఎక్కువ వాడుతూ ఓన్గానే నేర్చుకున్నాడు. పర్టికులర్గా గైడ్ అంటూ కోచ్ గైడ్ కానీ ఈవెన్ నేను కూడా పెద్ద ఏం చెప్పింది లేదు. తన ప్యాషన్తో, ఇంట్రెస్ట్తోనే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. యూట్యూబ్లో రియలిస్టిక్ డ్రాయింగ్స్ వాళ్ళ చూసుకుంటూ ఎక్కువగా లియోనార్డో డావిన్సీ కావచ్చు, ఆల్బర్ట్ డ్యూరర్ అని వీళ్ళ ప్రముఖ చిత్రకారులందరినీ కూడా యూట్యూబ్లో అబ్జర్వ్ చేసుకుంటూ, అలాగే నేను ఎక్కువ ఎగ్జిబిషన్ జరిగితే తీసుకెళ్లేవాడిని హైదరాబాద్, లుంబినీ పార్క్ ఆర్టిస్టుల దగ్గర తీసుకెళ్లేవాడిని, శిల్పారామంలో ఉన్న ఆర్టిస్టుల దగ్గర తీసుకెళ్ళి ఎలా నడుస్తుంది అనేది అన్ని అబ్జర్వ్ చేసేవాడు. అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు రియలిస్టిక్. ప్రతిరోజు చిన్నది, ప్రతి బాడీ పార్ట్స్ అంటే ప్రతి బాడీ పార్ట్ ని స్పెషల్ గా ప్రాక్టీస్ చేశాడు. ఐస్ ఒక రోజు, హ్యాండ్స్ ఒక రోజు, రియల్ స్కిన్ రావాలని ఇలా రకరకాల ప్రాక్టీస్ చేశాడు. మీ బాబు వచ్చేసి 100కు పైగా చిత్రాలు గీశాడు కదా, దీనికి కావాల్సిన మెటీరియల్ కానీ, స్కెచెస్ కానీ, పెన్సిల్స్ కానీ, ఆ డ్రాయింగ్ సపరేట్ పేపర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా ప్రొవైడ్ చేసి ఎక్కడ మీరు దాన్ని ఆ అబ్బాయికి ప్రొవైడ్ చేస్తారు? వెరీ బిగినింగ్ అప్పుడు నాకు కూడా ఏం వాడతారని ఐడియా లేదు సార్. అయితే బాబే యూట్యూబ్ లో చూసి ఇలా ఇది అవసరం అయితే నాకు మెటీరియల్ ఇది కావాలి డాడీ అని అంటేవాడు. కొన్నిటిని ఆన్లైన్ లో బుక్ చేసేవాళ్ళం, కొన్ని ఇక్కడ మనకి దొరకనందుకు హైదరాబాద్ పర్టికులర్ గా పెన్సిల్ కోసం కూడా ఒకసారి హైదరాబాద్ వెళ్ళి అవి ఆర్టిస్టులు కనుక్కొని ఎక్కడ దొరుకుతుంది ఆ మెటీరియల్ అని ఆ షాప్ కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేవాడిని. ప్రతిదీ ఆయన అడిగింది ఏదైనా సరే ఆన్లైన్ లో బుక్ చేయడం ద్వారా కానీ లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్ళి కానీ అవన్నీ తీసుకొచ్చి ఆయన ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఇది కావాలంటే అవి ఏర్పాటు చేసేవాళ్ళం.
మీ బాబుతో మాట్లాడుతున్నంతసేపు ఒక్కొక్క రోజు ఒక 8 అవర్స్ 7 అవర్స్ 6 అవర్స్ ఇలా లేట్ టైంలో కూడా ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారు మీకు ఆరోగ్యం ఏమైపోతుంది, ఈ అబ్బాయికి ప్యాషన్ ఉండొచ్చు కానీ మరి ఇంత ప్యాషన్ ఉంటేవాడు అంటే ఇంత చిన్న వయసులో అంత హార్డ్ వర్క్ చేసుకోండి, ఇంత అవుట్పుట్ ఇస్తుంటే మీరు ఒక రకంగా భయం ఒక రకంగా ఆనందం రెండు ఉంటాయి. బ్యాలెన్స్ పేరెంట్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. సో ఆ టైంలో మీరు ఇంకేమన్నా సజెషన్ చేసేవాళ్ళు? ఎగ్జాక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే డ్రాయింగ్ వేసే వాళ్ళకి మెయిన్ గా వచ్చేది మొబైల్ చూడటం వల్లనో లేకపోతే కళ్ళు ప్రాబ్లం కావడం, స్పెట్స్ పెట్టుకోవడం మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ బాబు విషయానికి వచ్చేసరికి నేను ముందుగానే ఏం చేశానంటే ఆర్టిస్ట్ దగ్గర సజెషన్ తీసుకోవాలి ముందే రెక్టిఫికేషన్ ఏంటి. సో దాంతో ఏం చేసేవాడంటే మొబైల్ తగ్గించి డ్రాయింగ్ వేయడానికి కోసం కొన్ని ప్రింట్లు తీసుకొచ్చేవాడిని. ప్రింట్ తీసుకొచ్చి దాన్ని చూసే వేయమనేవాడిని. లేకుంటే కొంత 1 అవర్ వేసిన తర్వాత రిలాక్స్ కోసం బయటికి పార్క్ తీసుకెళ్లటము, షటిల్ గేమ్ ఆడటము, క్రికెట్ గేమ్ ఆడటము, లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్లటము, బయట అవుట్లుక్ తీసుకోవడం కొంచెం రిఫ్రెష్ అయ్యేవాడు. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అవుతుంది డ్రాయింగ్ గంటలు. మీ వైపు నుంచి బాబుకి ఇలాంటి ప్రెషర్ అయితే లేదు కదా? నేను ఎప్పుడు కూడా ఈ డ్రాయింగ్ అని ఇప్పుడు అడగలేదు, ప్రెషర్ చేయలేదు. ఆయన ఇంకా డ్రాయింగ్ ఇంతసేపు వేయొద్దనే చెప్పేవాడిని, ఎందుకంటే కంటిన్యూస్ వేస్తుండేవాడు ప్యాషన్ తో. నైట్ 10, 11, 12 దాకా వేసిన రోజులు కూడా ఉన్నాయి. మేమందరం పడుకుందాం దాదు లేట్ అవుతుందంట కానీ లేదు అని చిన్న మిస్టేక్ పైన ఏడవటం అలాంటివి కూడా చేసేవాడు అప్పటి. బాబు కరెక్ట్ గా అంటే 100% సక్సెస్ అవుతూ వస్తున్న డ్రాయింగ్ కూడా చూస్తాం కదా, ఒక పేరెంట్స్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక అది చెప్పలేను సార్, చాలా హ్యాపీ అది. ఎందుకంటే చాలా రోజులు నైట్ టైం లేసి కూడా ఆయన డ్రాయింగ్ చూసుకున్న రోజులు ఉన్నాయి. అంత ఇష్టం అనిపిస్తుంది ప్రతిదీ. ఇప్పుడు ఈ హార్స్ డ్రాయింగ్ ఎంత మంది నచ్చారు. ఇప్పుడు ఈ హార్స్ డ్రాయింగ్ చూసినా కానీ, ఇక్కడ ఈ బేబీ డ్రాయింగ్ చూసినా కానీ, ఈ వీటిని చూసి చాలా మంది అడిగారు ఇంత అద్భుతంగా ఉందంటే మేము కూడా చూసుకోవడానికి. అదే ఒక ప్రొఫెషనల్ డ్రాయింగ్ వేసినట్టుగా ఉంది ఈ డ్రాయింగ్ చూస్తూ ఉంటే, వర్క్ చూస్తుంటే, దీని అవుట్లుక్ చూస్తూ ఉంటే ఎంత నీట్ గా, ఎక్కడ కూడా మైనస్ ఇది బాగలేదు అని చెప్పంత కూడా మనకు లేదు, వెతికిన కూడా దొరకదు. సో ఇలాంటి డ్రాయింగ్ ఈ బాబు వేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందండి? ఇది చూసినప్పుడు నేను అనుకున్నాను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఇది చూసినప్పుడు అనుకున్నా నీ హెయిర్ కష్టం కదా, వేయలేడు ఎందుకు అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాడు అనుకునేవాడిని. బట్ చాలా ఈజీగా సింపుల్ గా మంచిగా ఐస్ కానీ, మెయిన్ ఫస్ట్ జనరల్ గా లైన్స్ కొట్టుకొని వేస్తుంటారు. బాబు ఎలాంటి లైన్స్ తీసుకోండి, లైన్స్ బాక్సెస్ లేదు, డైరెక్ట్ ఐస్ తో స్టార్ట్ చేస్తాడు. ఐస్ గీసిన తర్వాత మిగతా పార్ట్స్ 1 by 1 సెట్ చేసుకుంటాడు. ఈ ఆర్ట్స్ కూడా ఏంటంటే ఇందాక అడిగాను ఇంటర్వ్యూలో, ఏది బాగా ఇంట్రెస్ట్ అంటే నాకు ఆర్ట్స్ ఇష్టం. చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇవి డ్రాయింగ్ వేస్తారంటే నమ్మరు. అంటే కొన్నారే కళ్ళలో కూడా ఎఫెక్ట్ గా తెలుస్తుంది మనకి అసలు ఎంత అంటే. సార్ ఓకే, ఫైనల్ గా మీ అబ్బాయి చాలా హార్డ్ వర్క్ తో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఇలాంటి అబ్బాయిల పేరెంట్స్ కి మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? పేరెంట్స్ కంటే చాలా మంది పిల్లలకి ఈ ఆర్ట్ కానీ ఇంకా వేరే గేమ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ మనం ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎక్కువ పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఓన్లీ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం అనేది సర్వసాధారణ విషయం. నేనేమంటాను, దానితో పాటుగా వాళ్ళకి ఇష్టమైన రంగం ఏదో ఒకటి ఉంటది. అది గేమ్స్ కావచ్చు, లేకుంటే ఇలాంటి చిత్రకళ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి కూడా పేరెంట్స్ ప్లస్ ఆ స్టూడెంట్స్ కూడా టైం ఇవ్వండి. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కంపల్సరీగా అద్భుతాలు సృష్టిస్తారు. అది ప్యాషనేట్ గా, దాన్ని ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ అనే కాకుండా వాళ్ళ ఇష్టానికి మన ఆనందం కోసమైనా సరే వాళ్ళకి ఇష్టమైన ఆర్ట్ లో ప్రోత్సహించండి అంటాను. చదువుతో పాటు ఏదో ఒక రంగంలో వాళ్ళకి ఇష్టమైన రంగంలో ప్రోత్సహిస్తే ప్రతి పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్ట్రెస్ అనేది ఉండదు, వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారు. డెవలప్ అవడానికి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అలాగే టీచర్ల సపోర్ట్ కూడా ఉండాలి. అది ప్యాషన్ ఉన్న రంగంలోనే ఎంకరేజ్ చేయమంటారు. చాలా మంది పిల్లలకి ఆర్ట్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, వాళ్ళని ప్రెజర్ చేయదు, వాళ్ళకి ఏదో గేమ్ లో ఉంటుంది. కానీ ఈ పెయింటింగ్, ఈ ఆర్టిస్ట్ అనేది 100 మందిలో ఒక్కరికి కూడా ఉండదు ఈ కళ. నాకు తెలిసి చాలా రేర్ ఇది. విషయానికి వచ్చేసరికి మా అబ్బాయి రిక్కితేజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పోర్ట్రేట్ స్పెషలిస్ట్. అంటే ఫేస్ ని మాత్రమే గీయటం అనమాట. చాలా లైవ్ పోర్ట్రేట్ కూడా గీస్తారు, అంటే కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ 1 hour లో కూడా డ్రాయింగ్స్ వేసేస్తాడు అనమాట. అది చిన్న వయసులోనే రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ మీకు, మీ బాబుకి. మీరు ఇంత టైం చేస్తూ వాళ్ళని ఆయన లైఫ్ లో ఆయన ఎదగడానికి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ గా నిజంగా ఒక జర్నలిస్ట్గా మీకు నిజంగా హార్ట్ఫుల్గా అభినందనలు చెప్తున్నాను. చూడండి, ఒక బాబు చిత్రంతో ఎంత చిత్రకారుడు, బాల చిత్రకారుడు అంటే నిదర్శనం రిక్కితేజ్. సో ఎవరైనా పేరెంట్స్ని ఇష్టపడుతూ ఇష్టమైన రూట్లోనే పంపిస్తూ ఏదైనా ప్రెషర్ పెట్టకుండా, మానసిక ఒత్తిడికి గురి కాకుండా పిల్లలని, కేవలం చదువు కాదు, చదువుతో పాటు చాలా రంగాల్లో ఉన్నాయి,
వివిధ రంగాలు ఏదో స్పోర్ట్స్ కావచ్చు, బాస్కెట్బాల్, క్రికెట్, వాలీబాల్ చాలా ఉంటాయి. ఏదో ఒక రంగంలో వారు రాణిస్తున్నారు. సో మనం పిల్లలని ఎప్పుడైతే గైడ్ చేసి ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతామో నిజంగా వాళ్ళు మనతో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. చెడుదారి పడకుండా మనం ఇప్పటి నుంచి వాళ్ళని గైడ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తే ప్రతి ఒక్క అబ్బాయి సక్సెస్ అవ్వడానికి కారణం అంటూ ఒక చిన్న రికితేజ్ వాళ్ళ పేరెంట్స్ మనకు నిజంగా ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇది ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ దీన్ని ఫాలో అవుతూ గమనిస్తూ దీన్ని ఆచరణలో పెడతారని మీ టీవీ న్యూస్ కోరుకుంటూ ఈ వారం మన ఈ రికితేజ్ పెయింటింగ్ చాలా స్పెషల్ స్టోరీగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.